ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దేవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మిథున రాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చు. గ్రహాల తాలూకు స్థితిగతులు చాలా అనుకూలంగా ఉన్నాయి. చాలా రోజుల తర్వాత అంటే కొంత స్పీడ్గా ఫలితం వచ్చేటువంటి గ్రహాలు అనుకూలిస్తున్నాయి. సర్వగతో ఫలదో బుధరాహు అన్నారు. ఇక్కడ ప్రత్యేకించి బుధుడు 2వ స్థానంలో, రాస్యాధిపతి ధనస్థానమందు, ముఖస్థానమందు, వాక్స్థానమందు, కుటుంబ స్థానమందు యోగిస్తూ ఉన్నటువంటి కారణం చేత అటు ఆర్థిక పరమైన విషయాలు, కుటుంబపరమైన విషయాలు, ఏదైనా మాట పట్టింపులు ఉంటే అవన్నీ తగ్గుముఖం పట్టడం, ఉద్యోగపరంగా ఏదైనా మంచి జరగడం, కుటుంబ పరంగా ఏదైనా మంచి జరగడం లాంటివి, అలాగే చర్మ సంబంధమైనటువంటి సమస్యలు, అజీర్తి, అలాగే వాతానికి సంబంధించినటువంటివి, శ్లేష్మ ప్రవృత్తికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యల నుండి బయటపడేటువంటి పరిస్థితులు ఇత్యాది విషయాలన్నీ త్వరితగతిన చాలా శీఘ్రంగా నెరవేరేటువంటి అవకాశం ఉన్నది. అలాగే విదేశీయాన సంబంధమైన విషయాలు, శుభ కార్యక్రమాలకి సంబంధించినటువంటి విషయాల్లో కదలిక అనేటువంటిది చాలా స్పీడ్గా ఉంటుంది. ఇక్కడ మామూలుగా ఉండడం వేరు, చాలా స్పీడ్గా కదలిక ఉండడం అన్నది ఈ బుధుడు రాస్యాధిపతి అనుకూలించడం వల్ల మనం చూడొచ్చు. దీనితో పాటుగా తృతీయ స్థానమందు కుజుడు యోగిస్తూ ఉండడం కూడా చాలా అత్యద్భుతమైనటువంటి విషయం. దానితో పాటు లాభస్థాన స్థిత శుక్రుడు, అలాగే చంద్రుడి యొక్క బలాలు ఉండడం వల్ల మిథున రాశి వారికి గత వారాలతో పోల్చుకుంటే ఈ వారం పరిస్థితులు చాలా అనుకూలంగా ఉంటాయి. ఇక్కడ ఏదైనా ఒక విషయం మనకి ఫేవర్గా ఉండడం వేరు, పలానా పని మనకి అవుతుంది అని తెలియడం వేలు, అది రేపే అయిపోతుందని తెలియడం వేలు, రెండింటికి చాలా తేడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఖచ్చితత్వాన్ని చూస్తారు మిథున రాశి వారు. ప్రత్యేకించి ఏదైనా ఒక పని అనుకుంటే అది చాలా తొందరగా పూర్తి అవడము, ఏదైనా ఉద్యోగం మార్పు చెందాలి అనుకుంటే ఇంకో ఉద్యోగం త్వరితగతిన మీకు లభిస్తూ ఉండడము, లేదా ఏదైనా పూర్తి స్థాయిలో ఒక బలమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఈ గ్రహస్థితి వాటికి అన్నిటికీ కూడా సహకరిస్తూ ఉండడాన్ని ఈ రాశి వారు చూడొచ్చు. కాబట్టి ఈ వారం అంతా కూడా చాలా తొందరగా గడిచిపోయినట్టు కూడా అనిపిస్తూ ఉంటుంది. ఏంటి అప్పుడే వారం అయిపోయిందా, అప్పుడే మనకి ఆదివారం వచ్చిందా, అప్పుడే సెలవు వచ్చిందా, లేదా అప్పుడే సోమవారం వచ్చిందా అనేటువంటి మాటలు కూడా ఈ రాశి వారి నోటిని వినిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ విషయాలను గుర్తుపెట్టుకోవాలి. ప్రత్యేకించి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు, వ్యాపార సంబంధమైనటువంటి విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. కుటుంబపరమైనటువంటి విషయాలు కూడా చాలా సానుకూలంగానే గోచరిస్తూ ఉన్నాయి. మిథున రాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఎక్కువగా గణపతి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. తదుపరి కర్కాటక రాశి.